పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ తర్వాత ప్రస్తుతం ఒక 4 సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22న విడుదలవుతోంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా ఎప్పుడో ఒక ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని దాటేలా చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక షాకింగ్ విషయం ప్రభాస్ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాదు ఈ సినిమా రన్ టైం 2 గంటల 55 నిమిషాలు ఉన్నట్లు సమాచారం. తాజాగా అందుతున్న సెన్సార్ రిపోర్ట్స్ ప్రకారం ప్రభాస్ సినిమా ఇంటర్వెల్ కు 20 నిమిషాల ముందు వరకు స్క్రీన్ పై కనిపించాడట. సినిమా స్టార్ట్ అయిన 50 నిమిషాల తర్వాత ఎంట్రీ ఉంటుందనేది టాక్. మరి నిజంగానే ప్రభాస్ సలార్ మూవీలో అంతసేపు స్క్రీన్ పైన కనిపించకపోవడం అనేది అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే సినిమా విడుదలైతే కానీ తెలియదు. అలాగే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కేవలం 1 గంట 10 నిమిషాలే ఉంటుందని, ఇందులో 50 నిమిషాలు ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి తర్వాత ఒక భారీ ఫైట్ తో ఇంటర్వెల్ ఉంటుందట. ఆ తర్వాత సెకండ్ హాఫ్ 1 గంట 45 నిమిషాలు ఉంటుందట. అంటే సెకండ్ హాఫే సుమారు ఒక సినిమా రన్ టైం కు దాదాపు సమానం. మరి ఇంత లెంత్ నాన్ స్టాప్ గా చూస్తే కాస్త తేడా వచ్చినా ఆ ప్రభావం సినిమా రిజల్ట్ మీద చూపించే అవకాశం ఉంటుంది. పైగా సినిమా హిట్ లో కీలకం సెకండ్ హాఫ్ అనేది మనందరికీ తెలిసిందే. ఈ భారీ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. హోంబాలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి కేవలం తెలుగు రాష్ట్రాల రైట్స్ దాదాపు 165 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. సలార్ మూవీ భారతీయ భాషల్లోనే కాకుండా పలు అంతర్జాతీయ భాషల్లోనూ విడుదలవుతోంది. అది అలా ఉంటే ఈ సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం వీకెండ్ లోపే భారీగా కలెక్షన్స్ రాబట్టాలంటే టికెట్ రేట్లు కాస్త ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. సలార్ నిర్మాతలు సేఫ్ జోన్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారట. సినిమాకు మంచి క్రేజ్ ఉంది కాబట్టి, రేట్ ఎంత పట్టినా జనాలు వస్తారని తెలుసు కాబట్టి మల్టీప్లెక్స్ 410 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ 250 రూపాయల ధరలు ఉండనున్నాయట. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. ఫ్యాన్స్ సలార్ టికెట్స్ కోసం ఎంతో ఈగర్గా ఎదురు చూస్తున్నారు. బుకింగ్స్ ఓపెన్ అవ్వడమే ఆలస్యం. రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.